నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ వ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, మన గులాబీలు బాగా వస్తున్నాయి. మళ్ళీ అయితే మనం ప్రూనింగ్ చేసి కొంచెం కంపోస్ట్ ఇచ్చాం కదా. కంపోస్ట్ ఇచ్చిన తర్వాత ఇట్లా పూలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. అంటే నేను ప్రతి మొక్క చూపించుకుంటా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే మనం మొక్కను మంచి మొక్కలు తీసుకోవాలని చెప్తా కదా ఫ్రెండ్స్. ఇట్లా బ్రాంచెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇటువంటి బ్రాంచెస్ అన్నీ కట్ చేసేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న తర్వాత మనం ఈ పువ్వు పూసింది కదా, ఈ పువ్వు పూసింది అయిపోయిన తర్వాత ఇట్లా బ్రాంచ్ కట్ చేసుకొని కొంచెం లోపలికి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఇప్పటివరకు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం కొన్ని పోషకాలు ఇస్తే ఇట్లా పూలు వస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా పూలు వస్తున్నాయి మనకు. ఈ మొక్క అయితే నేను చూడండి ఫ్రెండ్స్, ఈ మొక్క కూడా చూడండి. ఈ మొక్క అయితే చాలా హెల్తీగా ఉన్నది. ఈ మొక్క నుంచి మనం చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పూలు అయితే చాలా బాగా వస్తాయి. ఎందుకంటే నేను మొక్కను తీసుకొచ్చేటప్పుడు కొంచెం మంచి మొక్క తీసుకొచ్చుకున్నా. ఈ మొక్కను చూస్తేనే అర్థమైపోతుంది మీకు. ఇక్కడ చూడండి, కాండం చూడండి ఎంత మందంగా ఉందో. ఆ కాండం నుంచి వచ్చిన చిగుర్లు ఎంత బలంగా వస్తున్నాయి చూడండి. ఇక్కడ మొగ్గలు కూడా చూడండి. ఇక్కడ మొగ్గ వచ్చింది, ఇక్కడ ఇంకొక మొగ్గ వచ్చింది. ఇప్పుడు ఈ కొత్త చిగురు వచ్చింది కదా, ఈ చిగురు కూడా మొగ్గ వస్తుంది. ఇట్లా మన గులాబీలు బాగా పూయాలంటే కంపల్సరీ బ్రాంచెస్ అన్ని కట్ చేసుకొని ఎరువులు అనేది ఇచ్చుకుంటే కంపల్సరీ పూలు అనేది వస్తాయి ఫ్రెండ్స్. పూలు వస్తాయి. నీకు బనానా పీల్ ఫెర్టిలైజర్ ఇచ్చుకోండి, చాలా బాగా పూలు వస్తుంది. బనానా పీల్ ఫెర్టిలైజర్ బాగా పనిచేస్తుంది. కంపోస్ట్ ఇచ్చుకోండి, మీకేం లేదు. ఈ మొక్కల భాగంలో కొంచెం తవ్వేసుకొని కంపోస్ట్ ఇచ్చుకోండి. నేను ఇట్లా పాలకూర కూడా పెట్టుకున్నా చూడండి ఫ్రెండ్స్. పాలకూర కూడా మొన్న హార్వెస్ట్ చేసిన, మీకైతే ఐడియా ఉంది. ఈ చిట్టి గులాబీ మొక్కను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఈ చిట్టి గులాబీ మొక్కను చూడండి, ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి. ఇక్కడ 100 మొగ్గలు అయితే వచ్చినాయి. 100 మొగ్గలు వచ్చినాయి, అన్ని పూలు పూస్తాయి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ చూడండి మీరు, ఈ మొగ్గలన్నీ పూలు పూసేటప్పటికి ఈ మొక్క ఒకసారి ఈ పువ్వు చూడండి ఎంత పెద్దగా వస్తుంది చూడండి. తక్కువ పూలు ఉన్నా కానీ చాలా పెద్దగా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎక్కువ మొగ్గలు వచ్చినా కూడా పెద్దగానే వస్తున్నాయి. అయితే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మేము మొన్న ప్రూనింగ్ చేసిన తర్వాత బ్రాంచెస్ అనేది ఎక్కువ వచ్చేసినాయి చూడండి. ఇక్కడ ఇంతకుముందు 1-2 బ్రాంచెస్కే మనకు పూలు ఉండే. ఇట్లా ప్రూనింగ్ చేసుకోవడం వల్ల మనకు మంచి రిజల్ట్ అనేది కనబడుతుంది. ఇక్కడ కళ్ళ ముందటే కనబడుతుంది. ఈ విధానాలు అయితే నేను ఫాలో అవుతున్నాను. నేను ఫాలో అయ్యే విధానాన్ని మీకు చెప్తున్నా. ఇంకో మొక్క చూపెట్టినా కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఎల్లో కలర్ రోజ్ చూడండి. ఈ ఎల్లో కలర్ రోజ్ పువ్వు చూడండి. ఈ రోజ్ పువ్వు కూడా మండలు వచ్చేసినాయి. ఇది ఒక బ్రాంచ్ వచ్చింది, ఇంకొక బ్రాంచ్ ఇక్కడ ఒక మొగ్గ వచ్చింది. ఇట్లా ప్రతి మనం ఇక్కడ ఇది కూడా ముదురు మండనే తీసుకున్నాం ఫ్రెండ్స్. కానీ బ్రాంచెస్ అనేది ఎక్కువ రాలేదు. ఎక్కువ రావడానికి మనకు ఆస్కారం ఉండాలి. ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటే చాలా బ్రాంచెస్ వస్తే చాలా పూలు వస్తాయి. ఇక్కడ ఈ మొక్కను చూడండి ఫ్రెండ్స్. ఈ మొక్క అయితే చాలా పూలు వస్తాయి. ఎందుకంటే ఈ 2 మొక్కల నుంచి నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మంచి బ్రాంచెస్ ముదురుగా వచ్చినాయి అనుకోండి, మంచి పూలు అయితే వస్తాయి. పూలు పెద్దగా వస్తాయి ఫ్రెండ్స్, చాలా పెద్దగా వస్తాయి. ఇక్కడ చూడండి ఒక పువ్వు చూడండి, ఇది వారం రోజులు అవుతుంది పూసి, ఇంకా కూడా మంచి హెల్తీగానే ఉంది. ఇట్లా వేర్ల కాడ కంపల్సరీ మనం తవ్వాలి ఫ్రెండ్స్. వేర్ల కాడ తవ్వేసిన తర్వాతనే మనం ఏదైనా ఫెర్టిలైజర్ ఇచ్చింది అనుకోండి, ఈ రిజల్ట్ అయితే కనబడుతుంది. మొక్కలు పువ్వులు పెద్దగా పోయాలంటే కంపల్సరీ ఇట్లా వేర్ల కాడ కంపల్సరీ తవ్వేసుకొని మనం ఏదైనా పోషకాలు ఇవ్వాలనుకుంటే ఇక్కడ పోషకాలు ఇచ్చేసి, అంటే కంపోస్ట్ అనుకోండి, కంపోస్ట్ ఇక్కడ ఇచ్చేసి మళ్ళీ మట్టి కప్పేస్తే మనకి రిజల్ట్ అనేది ఇట్లనే ఉంటుంది. కంపల్సరీ వేర్ల కాడ తవ్వడం వల్ల ఆక్సిజన్ అనేది మంచిగా అందుతుంది ఫ్రెండ్స్. మొక్కకు ఆక్సిజన్ అనేది మంచిగా అందేసి ఈ మొక్క అయితే నాకు మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే బాగా హెల్తీగా ఉంది. అయితే మనం చెప్పాలనుకున్నది ఏంటంటే ఫ్రెండ్స్, మొక్కకు కార్బన్ డైఆక్సైడ్ అవసరం. యాక్చువల్గా ఆకులకైతే మనకు వేర్లకు అనేది ఆక్సిజన్ అనేది కంపల్సరీ అవసరం ఫ్రెండ్స్. వేర్లకు కంపల్సరీ ఆక్సిజన్ అవసరం. ఎందుకంటే మూసుకపోయి ఉంటాయి కదా, వేర్లకు ఆక్సిజన్ అవసరం. కాబట్టి ఈ గులగుల చేయాలనేది వేర్లకు ఆక్సిజన్ అందడం ద్వారా మొక్క అయితే ఎదుగుతుంది ఫ్రెండ్స్. ఏ మొక్క అయినా ఎదిగి మనకు రిజల్ట్ అనేది కనబడుతుంది. ఈ మొక్కను కూడా చూడండి ఫ్రెండ్స్. ఈ మొక్క కూడా మొగ్గ వచ్చేసింది. ఎంత చిన్న మొక్క అంటే ఇది నేను విజిఆర్ గార్డెన్ నుంచి 20 రూపాయల మొక్కలు తెచ్చుకున్నా కదా ఫ్రెండ్స్. ఆ మొక్కలలో భాగంగా తెచ్చుకున్నది ఈ మొక్క. అయితే ఇది మొన్న మంచిగా సర్వైవ్ అయింది. ఒక మొగ్గ వచ్చేసింది. వీళ్ళ దగ్గర ఉన్న గొప్పతనం అదే ఫ్రెండ్స్. చిన్న మొక్కలను అంటుకట్టడం ద్వారా వీళ్ళు పెంచుతారు. అయితే మనకు ఈ పూలు అయితే చూడండి ఫ్రెండ్స్, 1 2 3 4 ఇది మొన్ననే రాలిపోయింది, నిన్న రాలిపోయింది. ఇది ఒకటి 5, ఇది ఒకటి 6. ఇక మళ్ళీ కూడా ఇవన్నీ కట్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ చిగురులు వస్తుంది. చిగురులు వచ్చిన తర్వాత మనం చెప్పాలనుకున్నది ఏం లేదు, మీరు కంపోస్ట్లు ఇస్తేనే మనకు పూలు అయితే వస్తాయి. కంపల్సరీ ఇట్లా వేర్లు గులగుల వేయాలి. మనం ఏదైనా ఎరువులు ఇవ్వాలి. ఇట్లా OWDC ద్రావణం కానీ, మనం వర్మి కంపోస్ట్ కానీ, కిచెన్ కంపోస్ట్ కానీ మనం ఇవ్వకపోతే కంపల్సరీ మనకు రిజల్ట్ అనేది కనబడది.
గులాబీలకు సంబంధించిన టిప్పులు మర్చిపోతే మళ్ళీ కూడా చెప్తా ఫ్రెండ్స్, ఎందుకంటే రెగ్యులర్ వీడియోలలో కూడా చెప్తా. ఇంతే ఫ్రెండ్స్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గులాబీలు మీకు కూడా ఎక్కువ పూలు వేయాలంటే ఇదే విధానాన్ని ఫాలో కండి. మీరు లైవ్లో చూస్తున్నారు, చూసే విధానాన్ని నేను చెప్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటా. బై బై. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎందుకంటే వీడియోలు మంచి వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్ రాగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటా. బై బై.